నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను త్వరగా. రే బాహుబలి సినిమాకి ఎవరో టికెట్ దొరకట్లేదు, మనం ఖచ్చితంగా లైన్లో నుంచి టికెట్ తెచ్చుకోవాలి. త్వరగా దీనికోసం ఎవరంటాడు ఆవిడ? రే బండితో నాకు పెట్టాను రా. ఎందుకురా అంత కంగారు? రోజంతా టైం వేస్ట్ చేసుకుని ఆ లైన్లో నిలబడి 100 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాకంటే 2 రోజులు 30 రూపాయలు పెడితే పైసీ సీడీ వస్తుంది, ఇద్దరం కలిసి చూద్దాం. ఏంట్రా టైం వేస్ట్? రే ఎప్పుడో 6 సంవత్సరాల కిందట వాళ్ళ నాన్నగారు కొన్ని క్యారెక్టర్స్ని చెప్తే దానికి ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్స్ని కలుపుకొని ఒక కథ తయారు చేసుకొని ఆ కథ ప్రొడ్యూసర్కి చెప్పి మెప్పించి భారీ బడ్జెట్కి ఒప్పించి ఆ తర్వాత ఆ కథకి మంచి కథను రాసుకుని దానికి డైలాగు రాయించుకుని దానికి 25కి పైగా మెయిన్ క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారా అని వెతికి కొంతమంది సెలెక్ట్ చేసి ఇంకా కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ని తెప్పించి ఒక పక్క కాస్ట్యూమ్ దగ్గర నుంచి మేకప్ వరకు సెట్స్ దగ్గర నుంచి వెపన్స్ వరకు అన్నీ కలుపుకొని 15,000 పైగా స్కెచ్లు వేయించుకుని దానికి తగ్గట్టుగా అన్నీ తయారు చేయించుకుని ఇంకొక పక్క ఒక్కొక్క ఆర్టిస్ట్కి కత్తి యుద్ధంలోనూ గుర్రపు స్వార్లోనూ ట్రైనింగ్ ఇప్పించి అందులో వారికి దెబ్బలు అయితే ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి 2 సంవత్సరాలు రోజు పొద్దున్నే 5ంటికి లేచి 6ంటికల్లా లొకేషన్కి వెళ్ళి కొండల్లోనూ గుట్టల్లోనూ తిరిగి ఎండనక వానక పగలనక రాత్రనక షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ పడుకుని ఆ షూటింగ్లో క్షణాలు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతుంటే ఇంకొక పక్క రూపాయలు 10, 100, 1000, లక్షలు కోట్లు ఖర్చు పెడుతుంటే మధ్యలో వచ్చే రూమర్స్ అని తట్టుకొని షూటింగ్ కంటిన్యూ చేస్తుంటే ఎవడో ఒక వెధవ మూవీ క్లిప్ నెట్లో లీక్ చేస్తే ఆ షాక్ను తట్టుకుని సినిమా కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడా అని వెయిట్ చేస్తుంటే ఒక పక్క సీజీ వరకు టైం సరిపోక అనుకున్న డేట్కి సినిమా రిలీజ్ చేయలేక 2-3 సార్లు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసి కంప్లీట్ చేస్తే ఒక పక్క ఆడియో లాంచ్ గ్రాండ్గా చేసి ఒక్కొక్క టెక్నీషియన్ ఎంత కష్టపడ్డారో చెప్పి వాళ్ళందరికీ కొత్తగా చెప్పుకుని ఫైనల్గా తెలుగుకి తమిళకి డబ్బింగ్ చెప్పించి ఈ 2 లాంగ్వేజ్లే కాకుండా హిందీకి మలయాళం కూడా డబ్బింగ్ చేయించి సినిమా కంప్లీట్ చేసి వరల్డ్ వైడ్గా జూలై 10th రిలీజ్ చేస్తే అంత కష్టపడి సినిమా చేస్తే ఇందాక ఏమన్నావురా? ఒకరోజు టైము 100 రూపాయలు మనీ వేస్ట్ అని పైరసీ చూద్దామంటావా? ఒరే నీలాగే రాజమౌళి గారు కూడా 1000 రోజుల టైము 200 కోట్ల మనీ వేస్ట్ అనుకుంటే బాహుబలి వచ్చేది కాదురా. అంత కష్టపడ్డారు రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ ర్యాంక్. పద లైన్ నిలబడి టికెట్లు తెచ్చుకున్నాం. పైగా స్కెచ్ ఎందుకురా టైం వేస్ట్? రోజంతా టైం వేస్ట్ చేసుకుని ఫైనల్గా హిందీలోను తెలుగులోను డబ్బింగ్ చెప్పించి దాని తర్వాత మలయాళంలోను హిందీలోను డబ్బింగ్ చేయించి 2 రోజులు పైసీ సీడీ వస్తుంది, ఇద్దరం కలిసి చూద్దాం. ఆ షూటింగ్లో నిమిషాలు అందులో వారి గాయాలైతే ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ షూటింగ్